బంగ్లాదేశ్ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్ చూస్తుంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకు వెళ్తోంది. టోటల్గా 299 సీట్స్ ఉంటే వివిధ ప్రొజెక్షన్స్ ప్రకారం 209 సీట్స్ పైగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి రాబోతుంది. రాయిటర్స్ కథనం ప్రకారం 209 BNPకి 56 సమీప ప్రత్యర్థి జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్కి వస్తున్నాయి. సో ఇక స్థానిక టెలివిజన్ ఛానల్స్ అంచనా ప్రకారం అయితే BNPకి 212 దాకా రావచ్చు అని, మీకు జమాతీ ఇస్లామీకి 70 వరకు రావచ్చింది. సో ఈ నెంబర్స్లో 1-2 సీట్లు అటు ఇటు కావచ్చు, కానీ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాండేట్ మారకపోవచ్చు. కౌంటింగ్ ఆ స్థాయిలో జరిగింది కనుక, ఇప్పటికే పూర్తయింది కనుక. సో అందువల్లనే బంగ్లాదేశ్ పరిశీలకులు ఇర్రివర్సబుల్ స్థాయికి కౌంటింగ్ ట్రెండ్ వచ్చేసింది, ఈ ట్రెండ్ మారదు అని ప్రకటించారు. ఆల్రెడీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాము విజయం సాధించినట్లుగా ప్రకటించుకుంది. ప్రధాన ప్రత్యర్థి అయిన జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ ఓటమిని అంగీకరించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా అమెరికా కూడా తారిక్ రెహమాన్ను అభినందించారు. సో అందువల్ల క్లియర్గా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పాలనలోకి బంగ్లాదేశ్ రాబోతోంది. సో బంగ్లాదేశ్ రాజకీయాల్ని అనేక దశాబ్దాల పాటు షేక్ హసీనా, ఖాలిదా జియాలు నిర్వహించారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటు పెద్ద ప్రజా ఉద్యమం, ఆ తర్వాత షేక్ హసీనా భారత్కు పారిపోవడము, ఇప్పటికీ భారతదేశంలో ఆశ్రయం పొందుతోంది. 18 నెలల పాటు మహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్ పాలిస్తుంది. సో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో యూనస్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటుంది. సో తారిక్ రెహమాన్, ఖాలిదా జియా కుమారుడు 17 ఇయర్స్ ఎగ్జైల్ ప్రవాస జీవితాన్ని గడిపి ఇటీవలనే బంగ్లాదేశ్ వచ్చాడు. తల్లి ఖాలిదా జియా మృతికి కపుల్ ఆఫ్ డేస్ ముందు వచ్చాడు. అయితే ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ పాల్గొనలేదు షేక్ హసీనా నాయకత్వంలో, ఎందుకంటే ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్, యూనస్ అడ్మినిస్ట్రేషన్ అవామీ లీగ్ ఉన్న పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. దాంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సో పోటీ ఎప్పుడైతే అవామీ లీగ్ పోటీలో లేదో, ఇక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం తథ్యమని అందరూ భావించారు. ఎందుకంటే దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి అవామీ లీగ్ మధ్యనే పోటీ ఉంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం అన్నా ఆ ప్రభుత్వం అన్నా అధికారంలోకి వస్తూ వచ్చింది, మిలిటరీ తిరుగుబాట్లు మినాయిస్తే. అయితే ఒక దశలో జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ ఓడిపోతుంది, కానీ BNPతో నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతోంది అని. జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ పార్టీల శక్తుల కోయలిషన్ అది. ముఖ్యంగా పాకిస్తాన్ అనుకూల పార్టీ. ఈవెన్ 1970sలో బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని కూడా జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ వ్యతిరేకించింది. సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్గా బంగ్లాదేశ్ అవతరించడాన్ని వ్యతిరేకించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్లో భాగం కావాలని కోరుకుంది. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్పై అనేక ఏళ్ల పాటు నిషేధం ఉండేది. యూనస్ అధికారంలోకి రావడంతోనే షేక్ హసీనా ప్రభుత్వ పతనానంతరమే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. సో జమాత్ భారీగా సీట్లు తెచ్చుకుంటున్న అనుమానంతోనే ఈవెన్ అమెరికన్ డిప్లొమాట్లు కూడా మీకు ఇతన్ని జమాత్ ఇస్లామీ నాయకుడిని షఫీకుర్ రెహమాన్ వెళ్ళి కలిశారు కూడా. ఈవెన్ ఇండియన్ డిప్లొమాట్ కలిసినట్లు కూడా ఆయనే ప్రకటించారు, భారతదేశం కూడా ధృవీకరించింది. అంటే ఒక రకంగా జమాత్ బలం పెరగబోతుందని. కానీ తాను బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలుస్తుందన్న భావన అయితే అందరికీ ఉంది. అందుకే జమాత్ నేషనల్ యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని కూడా మధ్యలో ప్రతిపాదించారు. సో ఎప్పుడైతే అవామీ లీగ్ అంత లేదో పోటీలో, ఇట్ వాజ్ అ ఫైట్ బిట్వీన్ BNP అండ్ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అవామీ లీగ్
నాయకురాలు షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా బిఎన్పి, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్లు పొత్తు పెట్టుకొని కూడా పోటీ చేశాయి. అయితే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్కు బిఎన్పికి ఒక మౌలికమైన తేడా ఉంది. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ ఛాందసవాద పార్టీ, మీకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇస్లామిక్ ఓవర్టోన్స్ ఉన్న కంపారిటివ్లీ మోడరేట్ పార్టీ. ఇక జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఏకంగా ప్రో పాకిస్తాన్ పార్టీ. కానీ బిఎన్పి బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమాన్ని అంగీకరించే పార్టీ, స్వతంత్ర బంగ్లాదేశ్ను సమర్థించే పార్టీ. అందుకే ఆ పార్టీ పేరులోనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉంది. ఇస్లామిక్ ఫండమెంటలిజం కామన్ అయినా ఇస్లామిక్ ఫండమెంటలిజంతో పాటు నేషనలిజాన్ని కూడా అంగీకరించే పార్టీ బిఎన్పి. సో అందువల్ల ఇండియాకు కూడా ఈ రెండు పార్టీల మధ్య ఆప్షనే అనుకుంటే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశమో కరడుగట్టిన భారత వ్యతిరేక పార్టీ. సో ప్రో పాకిస్తాన్ పార్టీ ఒక రకంగా పాకిస్తానే నడిపిస్తుంటుంది ఈ పార్టీని. ఇందుకు భిన్నంగా బిఎన్పి యాంటీ ఇండియన్ స్వభావం ఉన్నప్పటికీ, కారణం అవామీ లీగ్, షేక్ హసీనా భారత్ అనుకూలురు గనక ఆమె ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నంత కాలం ఖాలిదా జియా బిఎన్పి యాంటీ ఇండియన్ స్వభావాన్ని కలిగి ఉంది. కానీ ఎప్పుడైతే అవామీ లీగ్ ఫీల్డ్లో లేదో, ఇండియా కూడా డిప్లొమాటిక్గా షేక్ హసీనాకు ఒకవైపు ఆశ్రయం ఇస్తూనే మరోవైపు బిఎన్పితో డిప్లొమాటిక్ అవుట్రీచ్ మొదలుపెట్టింది. అందుకే బిఎన్పి నాయకురాలు మాజీ ప్రధాని ఖాలిదా జియా చనిపోయినప్పుడు భారతదేశ ఫారిన్ మినిస్టర్ను రిప్రజెంటేటివ్గా అంత్యక్రియలు పంపించింది. పాకిస్తాన్ కూడా ఫారిన్ మినిస్టర్ పంపకుండా స్పీకర్ను పంపింది. ఎందుకంటే పాకిస్తాన్ జమాత్కు అనుకూలము. ఆ అవకాశాన్ని కూడా ఇండియా తీసుకుంది. ఎందుకంటే బిఎన్పితో పోలిస్తే పాకిస్తాన్కు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్కు ఉన్న దగ్గర సంబంధం రీత్యా ఇండియాకు ఆ డిప్లొమాటిక్ అవకాశం వచ్చింది. సో మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ వెళ్ళారు, తారిక్ రెహమాన్ కలిశారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తారిక్ రెహమాన్కు పర్సనల్గా సంతాప లేఖ రాశారు. సో ఇండియా వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ పోస్ట్ ఎలక్షన్ బంగ్లాదేశ్ లెడ్ బై బిఎన్పి చీఫ్ తారిక్ రెహమాన్. సో తారిక్ రెహమాన్ కూడా షేక్ హసీనాను భారత్కు అప్పచెప్పాలని చెప్తూనే భారత్తో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. సో ఇండియాకు వాస్తవంగా బిఎన్పి, అవామీ లీగ్ల మధ్య ఛాయిస్ అయితే మనం సహజంగానే అవామీ లీగ్ని ప్రిఫర్ చేస్తాం. కానీ అవామీ లీగ్ లేదు గనక మనకు ఇంకో మార్గం లేదు. ఉన్నంతలో బెటర్ ఆప్షన్ వెతుక్కోవాలి. ఉన్నంతలో బెటర్ ఆప్షన్ కాస్త మోడరేట్ ఇస్లామిక్ పార్టీ, బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని అంగీకరించే పార్టీ అయిన బిఎన్పికి వైపుగా బిఎన్పి గెలిస్తే బాగుంటుంది అన్నది ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. అఫ్కోర్స్ మన బహిరంగంగా ఏ పార్టీకి సపోర్ట్ అంటూ చేయకపోయినా వీ వాంటెడ్ ఆ ఉన్న సిచ్యువేషన్లో బిఎన్పి గెలవడం భారత్కు అడ్వాంటేజ్గా ఉంటుంది కంపేర్ టు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. జమాత్ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు, కానీ నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంటుందనుకున్నారు. కానీ ఆ వాతావరణం కూడా లేదు. క్లియర్గా బిఎన్పి ల్యాండ్ స్లైడ్ విక్టరీ, కంప్లీట్గా స్వీప్ చేస్తున్నట్టు కనపడుతుంది. మోర్ దెన్ 2/3 ఓట్. ఇక ఈ 299 సీట్స్ కాకుండా మరో 50 ఉమెన్ మెంబర్స్ కూడా ఎలక్ట్ అవుతారు. వాళ్ళు పార్టీ ప్రాతిపదికగా పార్టీల లిస్టుల నుంచి పికప్ చేస్తారు. పార్టీలకు వచ్చిన ఓటింగ్ను బట్టి 50 ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా తీసుకుంటారు. సో బంగ్లాదేశ్లో పరిణామాలు ఈ ఎన్నికలతో పాటు రెఫరెండం కూడా జరిగింది కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కొరకు. దీన్నే జులై నేషనల్ చార్టర్ అంటారు. జూలైలో అవామీ లీగ్ వ్యతిరేకంగా జరిగిన ప్రజా తిరుగుబాటు నుంచి వచ్చిన డిమాండ్ ఇది. 84 అంశాలతో కూడిన ఈ రాజ్యాంగ సంస్కరణల రెఫరెండంకు కూడా ప్రజలు భారీగా అనుకూలత వ్యక్తం చేశారు. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే నియర్లీ 73% ఆఫ్ పీపుల్ మాకు ఈ జూలై నేషనల్ చార్టర్ అమలు కావాలని కోరుకున్నారు. మిగతా 27% మాత్రమే తిరస్కరించారు. ఈ జూలై నేషనల్ చార్టర్లో బంగ్లాదేశ్లో ఏ వ్యక్తి కూడా 2 టర్మ్స్ కన్నా ఎక్కువ ప్రైమ్ మినిస్టర్ ఉండకూడదు. ఇది ఎగ్జిక్యూటివ్ పవర్ను కంట్రోల్ చేయడానికి ఒక అంశంగా పెట్టారు. తర్వాత ఎన్నికలు ఫేర్గా ఉండాలి కనుక చాలా సందర్భాల్లో బంగ్లాదేశ్లో ఎన్నికలను ప్రతిపక్షాలు బహిష్కరిస్తూ ఉంటాయి. ప్రతిపక్ష పార్టీని పోటీ చేయనివ్వరు. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఏ ఎన్నికైనా
ఇంటరిమ్ ప్రభుత్వం అంటే ఎన్నికలకు ముందు 90 days తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ ఇంటరిమ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలి అని. దానివల్ల పాలనా యంత్రాంగం న్యూట్రల్గా ఉంటుంది అనేది ఇందులో మరో ముఖ్యమైన అంశం. సో ఇలాంటి కీలకమైన రాజ్యాంగ సంస్థలు, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండాలి బలంగా, ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్కు పరిమితులు ఉండాలి. ఇలాంటి రిఫార్మ్స్ కూడా బంగ్లాదేశ్ ప్రజలు అనుకూలంగా ఓటు వేశారు. సో ఒక రకంగా పీస్ఫుల్ అండ్ స్టేబుల్ బంగ్లాదేశ్కి ఇది ఉపయోగపడుతుంది. ఇండియాకు జమాత్ ప్రభావం పెద్దగా లేదు కనుక ఇండియాకు డిప్లొమాటిక్ స్పేస్ కూడా దొరుకుతుంది. అఫ్కోర్స్ అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనాను బంగ్లాదేశ్కి అప్పజెప్పాలా వద్దా అనేది వివాదాస్పదంగానే ఉంటుంది. బంగ్లాదేశ్లో ఎవరి అధికారంలోకి వచ్చినా ఆ డిమాండ్ అయితే తప్పదు, షేక్ హసీనాను అప్పజెప్పమని. కానీ జమాత్ వస్తే అది శత్రుపూర్వకమైన అంశంగా ఉంటుంది, హోస్టైల్ అంశంగా ఉంటుంది. బిఎన్పి కాస్త డిమాండ్ చేస్తూనే భారత్తో సంబంధాలను కోరుకునే అవకాశం ఉంటుంది. అంటే యూనస్ ప్రభుత్వము 18 monthsగా అధికారం ఉన్న సమయంలో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఘోరంగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారింది. హిందువులు ఇతర మైనారిటీలపైన నిరంతరం దాడులు జరిగాయి. పాకిస్తాన్, చైనా, అమెరికాకు బంగ్లాదేశ్ మరింత సన్నిహితమైంది. ముఖ్యంగా పాకిస్తాన్ పాకిస్తాన్ స్టాండ్ తీసుకుంది. లష్కర్ ఈ తోయిబా లాంటి నాయకులైతే బహిరంగానే ప్రకటించారు బంగ్లాదేశ్లో షేక్ హసీనా పతనానికి మేమే కారణమంటూ వాళ్ళు గొప్పలు కూడా చెప్పుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ల మధ్య డైరెక్ట్ ఫ్లైట్లు మొదలయ్యాయి. చిట్టగాంగ్కు పాకిస్తాన్ షిప్లు చేరడం మొదలయ్యాయి. ఒక రకంగా యూనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ను తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర పెట్టేశాడు. సో ఇండియాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో చూస్తే బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగడం, డెమోక్రటిక్ గవర్నమెంట్ రావడం, అందులో జమాత్ ప్రభావం పెద్దగా లేకపోవడం, ఉన్నంతలో మోడరేట్ ఫోర్స్, యాంటీ ఇండియన్ స్వభావం ఉన్న మోడరేట్ ఫోర్స్ అయిన బిఎన్పి గెలవడం అనేది డెఫినెట్గా భారత్కు ఒక సానుకూలతనైతే తెచ్చిపెడుతుంది.